నమస్కారం. ఈరోజు యోగాభ్యాసంలో మనం ధర్మచక్ర ముద్ర గురించి తెలుసుకుందాం. ఈ ముద్ర వేయడం ద్వారా మన శరీరంలో ఏం జరుగుతుందనేది ముందుగా తెలుసుకుందాం. ఈ యొక్క ధర్మచక్ర ముద్ర వేసినప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి సహస్రార చక్రం యాక్టివేషను మరియు మనకి కాన్సన్ట్రేషన్ పెరగడానికి ఈ యొక్క ముద్ర అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది. అలానే పాజిటివ్ థింకింగ్ చేయడానికి ఈ ముద్ర అనేది ఉపయోగపడుతుంది. ఎవరైనా నెగిటివ్ థాట్స్ కానీ నెగిటివ్ ఫియర్స్ కానీ చాలామందికి వేరే వాళ్ళకి హెల్త్ ఇష్యూ వచ్చినా కానీ మనకు వస్తుందన్న భయంతో చాలామంది ఉంటారు. లేక వాళ్ళకి జరిగితే యాక్సిడెంట్ జరిగినా మనకు జరుగుతాయన్న భయంతో ఉంటారు. లేక వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం వస్తే మనకు అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయన్న భయాలతో చాలామంది కూడా ఓవర్ యాంగ్జైటీతో ఉంటారు. ఇవన్నీ కూడా క్లియర్ కావడానికి ఈ యొక్క ధర్మచక్ర ముద్ర అనేది ఉపయోగపడుతుంది. ఈ ముద్ర అనేది మనం ఏ టైంలో అయినా వేసుకోవచ్చును. ఇది భోజనం చేసిన తర్వాత అయినా భోజనం చేయకముందైనా సరే ఈ ముద్ర వేసేసుకోవచ్చును. అయితే ఈ ముద్ర వేసుకున్నప్పుడు మనం ఎలాంటి పని చేయకుండా శ్వాస మీద మాత్రమే మనం ధ్యాస ఉంచేసి మన మనసుని కేంద్రీకరించేసి శ్వాసని సహస్రార చక్రం దాకా వెళ్తున్నట్టుగా గమనిస్తూ ఉండడం ద్వారా ఈ యొక్క ముద్ర ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ ముద్రని మనం సాధ్యమైనంత వరకు కూడా నిద్రపోయే ముందు వేసుకుంటే బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ అన్నీ క్లియర్ కావడం, బ్రెయిన్లో ఉన్నటువంటి సూపర్ కాన్షియస్ బ్రెయిన్, సబ్ కాన్షియస్ బ్రెయిన్లో ఉన్నటువంటి థాట్స్ అన్నీ కూడా బయటకు వచ్చేసేయడం, మనకి కళల రూపంలో బయటకు వచ్చేసేసి ఆ ప్రెజర్స్ అన్నీ కూడా క్లియర్ కావడానికి, మనలో ఉన్నటువంటి న్యూరాన్స్ అనేది ఎక్కువగా డెవలప్ కావడానికి ఈ యొక్క ముద్ర అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ ముద్రని మనం ఎలా వేసుకుంటామనగా మామూలుగా జ్ఞానముద్ర వేసుకున్నప్పుడు ఇలా జ్ఞానముద్ర వేస్తాం. ఇలా జ్ఞానముద్ర వేసుకుంటే మనకి బ్రెయిన్ సిస్టమ్ కామ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనకి బొటన వేలు మరియు చూపుడు వేలు టిప్స్ ఎప్పుడైతే టచ్ చేస్తామో ఇలా మనకి బ్రెయిన్లో ఉన్నటువంటి థాట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. ఇప్పుడు ఈ ముద్రని ఇలా తీసుకుంటాం. ఇలా తీసుకున్న తర్వాత మనం ఈ వేలుని కూడా ఇలా తీసుకుంటాం. ఇలా తీసేసుకొని ఇలా ఉంచుతాం. ఇలా ఉంచడాన్ని మనం ధర్మచక్ర ముద్ర అంటాం. ఇలా కుడి చేయిని లోపలికి తీసుకుంటాం, ఎడమ చేయి బయటికి తీసుకుంటాం. ఇలా ఎప్పుడైతే టచ్ చేసామో మనకి ఆకాశతత్వము మరియు మన యొక్క అగ్నితత్వము, వాయుతత్వము మూడు కూడా కలుస్తాయి. దీని ద్వారా మనకి పాజిటివ్ థింకింగ్ అనేది రావడం జరుగుతుంది. ఈ రకంగా మనం 5 నుంచి 10 నిమిషాల వరకు కూడా ఈ ముద్ర వేసుకున్న తర్వాత మరలా జ్ఞానముద్ర అనేది వేసుకోవాలి. జ్ఞానముద్ర కూడా మనం 5 నిమిషాల వరకు వేసుకున్న తర్వాత ఇంకా వేసుకోగలిగితే ప్రాణముద్రను కూడా కలిపి వేసుకోవడం ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి స్ట్రెంగ్త్ మరియు కాన్సన్ట్రేషన్ పెరగడం, బ్రెయిన్లో ఉన్నటువంటి టాక్సిన్స్ అన్నీ కూడా క్లియర్ కావడం, సబ్ కాన్షియస్ బ్రెయిన్లో ఉన్నటువంటి థాట్ ప్యాటర్న్ మొత్తం కూడా క్లియర్ కావడం, నెగిటివ్ థాట్స్ అన్నీ క్లియర్ కావడం అనేది జరుగుతుంటుంది. ఈ రకంగా చేసుకోవడం ద్వారా మనలో ఉన్నటువంటి కాన్సన్ట్రేషన్ పెంచుకోవచ్చును మరియు మన శరీరంలో ఉన్నటువంటి టాక్సిన్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకోవచ్చును. ముఖ్యంగా బ్రెయిన్లో ఉన్న టాక్సిన్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకోవచ్చును. నమస్కారం.